స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి వేళ మనకి అమెరికా ఒక సవాల్ విసిరింది. మేము చెప్తున్నాం కాబట్టి నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు, మేము చెప్తున్నాం కాబట్టి నువ్వు రష్యా దగ్గర ఆయుధాలు కొనొద్దు అని చెప్పింది. మా దేశ ప్రయోజనాలు మేము చూసుకుంటాం కానీ నీ దేశ ప్రయోజనాల కోసం అని చెప్పి మేము పక్కకి తప్పుకోలేమని చెప్పేసింది భారతదేశం. దాంతో పాటు అమెరికాలో నుంచి ఇండియాకు వచ్చే ప్రొడక్ట్స్ అన్నిటికీ జీరో టారిఫ్లే, నీ దగ్గర నుంచి మా దేశానికి వచ్చే వాటికి జీరో టారిఫ్లే వేస్తామని చెప్పింది అమెరికా. అట్లా చేస్తే నీ సరుకు మా దేశాన్ని చుట్టుముట్టేస్తుంది, మా వ్యాపార సంస్థలు పోతాయి. కాబట్టి మా దేశంలో దొరకని వస్తువులు మీ దేశం నుండి వస్తే తక్కువ రేటుకి తీసుకుంటాం, తక్కువ ట్యాక్స్ వేస్తాం. మా దేశంలో దొరికే వస్తువులు నువ్వు కూడా అమ్మేటట్టయితే మేము ఒప్పుకోం, రేట్ ఎక్కువ వేస్తాం. నీ దేశంలో దొరికే వస్తువులకి మా వాటి మీద నువ్వు ట్యాక్స్లు వేస్తున్నావు కదా, నీ దేశంలో దొరకని వస్తువులకే కదా మేము ట్యాక్స్ అనేటటువంటిది తక్కువ మా దగ్గర నుంచి వసూలు చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో రాజీ పడబోమన్నారు. కానీ అమెరికా ఆంక్షలు విధించింది. భారత ఏదైతే వ్యాపార వాణిజ్య పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, పరిస్థితిని చక్కదిద్దుతాం, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రయోజనాలు చేకూర్చి ఏర్పాటు చేస్తామని.